మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. హాయ్ హలో వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ పవన్ని. ఈరోజైతే ఉమ్మడి శ్రీకాకుళం రాజామి మండలం వచ్చి రేగిడి దగ్గరికి వచ్చేసరికి పోరంకి గ్రామంలో ఒక కీచక ఉపాధ్యాయుడైతే ఈరోజు అందరిని కూడా ఆశ్చర్యం చేశాడు. సో పిల్లలకి పాఠం చెప్పాల్సినటువంటి ఉపాధ్యాయుడు ఈరోజు ఆ గ్రామంలోనే ఒక స్థానికంగా నివసిస్తున్నటువంటి ఒక ఆమెపై విచక్షణారహితంగాను ఈరోజు తను అఘాయిత్యానికి అయితే పాల్పడ్డాడు. దాంతో అడ్డుపడినటువంటి ఆ కుమారుడు అంటే ఆమె యొక్క కుమారుని కూడాను తోసేసి ఆవిడ పైన దాడి చేసినటువంటి ప్రయత్నం అయితే చూసాము. అంటే ప్రభుత్వ ఉపాధ్యాయుడు అయినటువంటి శ్రీకాంత్ అనే వ్యక్తి ఈరోజు ఆవిడపైన ఎందుకు అంత విచక్షణ చేశారు, అదేవిధంగాను ఆవిడపైన లైంగిక దాడిగా అయితే ఈరోజు గ్రామం అందరూ కూడాను ఖండిస్తున్నారు. ఆ ఉపాధ్యాయుడికి ఈరోజు ఖచ్చితంగాను తగిన బుద్ధి చెప్పాలంటూ గ్రామం అందరూ కూడాను ఈరోజు బాధపడుతున్నారు. అయితే ఆవేదన వ్యక్తం చేసినటువంటి ఆవిడ ఈరోజు హాస్పిటల్లోనే అయితే చికిత్స పొందుతుంది. సో ప్రభుత్వ అంటే ఉపాధ్యాయుడుగాను విధులు నిర్వహిస్తున్నటువంటి శ్రీకాంత్ పిల్లలకి చక్కగాను పాఠాలు చెప్పాల్సినటువంటి వారి భవిష్యత్తును తీర్చిదిద్ది ఏది తప్పు ఏది ఒప్పు చెప్పాల్సినటువంటి ఉపాధ్యాయుడే ఈరోజు గాడి తప్పి పట్టాలు తప్పి ప్రయాణిస్తున్నటువంటి అటువంటి ఆయన బుద్ధితో ఈరోజు అందరూ కూడాను ముక్కు మీద వేలేసుకునే పరిస్థితి అయితే నెలకొన్నది. చూస్తే పక్కన విజువల్స్ చూస్తే ఈరోజు ఆవిడ యొక్క రోదన అయితే కన్నీరు మున్నీరవుతుంది. అయితే అక్కడ స్థానికులు ఆయన పైన కఠినంగానే చర్యలు తీసుకోవాలంటూ డిమాండ్ చేస్తున్నారు. అదేవిధంగా కుటుంబ సభ్యులు కూడాను ఇటువంటి కీచకుడిని అయితే ఖచ్చితంగాను శిక్షించాలంటూ కూడాను వారు చేస్తున్నారు. అయితే దీనిపైన పోలీసులు విచారణ చేపట్టడానికి ఇప్పటికైనా రంగం సిద్ధం చేశారు. సో వాళ్ళు విచారణలో తేలిన తర్వాత ఖచ్చితంగాను శిక్షిస్తామంటూ కూడాను హామీ ఇచ్చారు. అయితే ఆ ఊరు మొత్తం కూడాను ఇటువంటి ఉపాధ్యాయుడి వలన ఈరోజు పిల్లలు ఏం నేర్చుకుంటారు, ఇటువంటి వారి వలన ఈరోజు మా ఊరికి చెడ్డ పేరు వచ్చిందంటూ కూడాను ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. చూడండి, సెంటరింగ్ కళ్ళతో నాకు కాలు మీద షోల్డర్ మీద కొట్టాడండి. మా అమ్మకి జాకెట్ నైట్ చింపి అఘాయిత్యం చేయడానికి చూసాడండి. వీళ్ళు సెంటరింగ్ ఒకటి కొట్టాడండి. ఎందుకు వచ్చారండి మాకు తెలియట్లేదు కదండి. ఇప్పుడు మీరు పలానా తప్పు చేస్తారు, మీరు తండామన్నా మనం బాగున్నాం. 3 నెలలు పెట్టి తొందర అన్నారు. తన్నారు. అలాగే ఇదేంటండి చీరేసి నచ్చినట్టు పీగిస్తున్నారు, తోస్తున్నారు. మా అక్కలో కొంటుంది. ఇప్పుడు నాకు నేను బెడ్ మీద నాకు 2 మగ పిల్లలండి. నాకు ఎవరు చేస్తారు, నాకు ఎంత చేస్తారు, వాళ్ళకి ఎవరు వండిసి పెడతారండి. నాకు ఎందుకు